మాచర్ల నియోజకవర్గంలో నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. దాదాపు 27 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి నూతనంగా నిర్మించిన కొన్ని రహదారులను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి మంత్రంతో ప్రాంతాల ఉన్నతికి, యువత ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం అహర్నిశలు శ్రమిస్తుందని వారు పేర్కొన్నారు. అయం ముహూర్తస్సు ముహూర్తస్తు సూర్యాదీనాం అత్యంతానుకూలితా ఫలసిద్ధిరస్తు. చాలా ఉంది, కొంచెం వెనక్కి జరగండి అన్న. సార్ 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 రాంగ్ ఫోటో తీసుకుంటాం. సార్ ఒకసారి వెనక్కి జరగండి, కొంచెం వెనక్కి జరగండి. ఓకేనా? మళ్ళీ ఇంకా రావాలి, మళ్ళీ ఇంకా రావాలి. తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. విద్యుత్ శాఖ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఎక్కువ స్థలం ఉంటే ఈరోజు ఎమర్జెన్సీ అని చెప్పేసి డాక్టర్ గారికి ఫోన్ చేస్తే ఆమె ఎక్కడో ఉంటారు. సరే మగాళ్ళంటే ఎట్లా వస్తారు, లేడీ డాక్టర్లు అక్కడి నుంచి రావాలన్నా లేకపోతే సిస్టర్స్ రావాలన్నా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అన్ని విధాలుగా ఇక్కడ ప్రజలందరికీ ఉపయోగపడిన 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తాము. అన్ని సౌకర్యాలు కలిగించడానికి మరి ఈ ప్రాంతంలో మన ఎంపీగా కృష్ణదేవరాయలు గారు ఎప్పుడు కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చేయంగా మనం చేసే నేను అన్ని విధాలుగా అండదండలుగా ఉంటామని చెప్తూ వీటి పట్ల కూడా మేమైతే పూర్తిగా చెప్తున్నాం. డాక్టర్లు వైఫల్యం ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం, కానీ డాక్టర్లని బ్లాక్మెయిల్ చేసే విధానం, సిబ్బందిని బ్లాక్మెయిల్ చేసే విధానం కూడా మనం మార్చుకోవాలి. ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ లో సరిపోవట్లేదా? అన్ని చోట్ల మన పరిస్థితిని బట్టి మన ఆరోగ్యం మెరుగుపడవచ్చు, క్షీణించవచ్చు. ఎంతో మంది పెద్దలు కరోనా టైంలో చనిపోయారు, వాళ్ళు డబ్బులు లేక చనిపోవాలి.
కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి, వైద్యుల్ని గౌరవించండి. సిబ్బందిని కూడా కోరుతా ఉన్నాను, మీ అందరూ కూడా సహనంతో సంయమనంతో వచ్చిన పేషెంట్కి సేవ చేయండి. వీలైనంత వరకు వీలైనంత త్వరలో మరి 100 పడకల ఆసుపత్రి కూడా మన ఎంపీ గారు సీఎం గారి సహకారంతో సాధిస్తాము. దానికి 5 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయిస్తున్నామని చెప్పి సభాపక్షంగా అక్కడే డాక్టర్ స్టాఫ్ మాచర్ల హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం ఈ కార్యక్రమానికి చేసిన ఎమ్మెల్యే గారు ఉమ్మారెడ్డి గారికి, అలాగే వాసు గారికి, శ్రీకాంత్ గారికి, మేకప్ దాస్ గారికి, దావర్ నాయక్ గారికి, మధు గారికి, దుర్గారావు గారికి, అంజయ్ గారికి, వెంకటేశ్వర గారికి, DCHS ప్రసన్న గారికి, సూపరింటెండెంట్ చారి గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన డాక్టర్స్ అందరికీ, వారికి ఎప్పుడు సపోర్ట్గా నిలబడే నర్సెస్కి, నాన్ అలైడ్ స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం. అలాగే ఇక్కడికి వచ్చిన మాచర్ల పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం. మామూలుగా ఈ కార్యక్రమం ఏదో ఒక రూమ్లో చేసేసేది, ఈ మీటింగ్ అనేది రూమ్లో పెట్టి చైర్మన్ దాన్ని 100 బెడ్ హాస్పిటల్ చేయడానికి గవర్నమెంట్ వైపు నుంచి ఫండ్ చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ కొన్ని చోట్ల మాత్రం ఇప్పుడు మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, వాటిని PPP మోడ్లో ముందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్నాం. ఎందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్నాము అంటే 17 కాలేజీలు చూస్తే కనుక మీకు డేటా, మీకు ఆ ఇన్ఫర్మేషన్ చూస్తే తెలుస్తుంది. 17 కాలేజీలు చూస్తే 4 కాలేజీలు మాత్రమే కొద్ది గొప్ప ఒక 20-30% పైగా వర్క్ జరిగిన కాలేజెస్ 4 కాలేజీలు మాత్రమే కనిపిస్తాయి రాష్ట్రం మొత్తం మీద. మిగతాన్ని కూడా పునాదుల దగ్గర ఆగిపోయారు. వాటిని ముందుకు తీసుకెళ్లాలన్నా, కొత్తగా మెడికల్ సీట్స్ మనకి తెప్పించుకోవాలన్నా ప్రతి ఒక్కరికి ఉంటుంది, మన పిల్లలు కూడా డాక్టర్ చేయాలి అని ఉంటుంది. కానీ అవసరం లేదు. నాగమణి, రమణమ్మ, లక్ష్మమ్మ, చూడు ఓకే బాబాయ్ చూడు సార్ షాహీ, అన్నా ఇచ్చుడు అన్న సార్ ఇచ్చోండి సార్ మేడం సార్ చాలా క్రికెట్ మన ఎంత తోడ్పడు, మా స్టాఫ్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు. ఈ శానిటేషన్ ఆటగారు